హాయ్ అండి. ఈ సమ్మర్ లో అయితే పిల్లలైతే ఇంట్లో ఉంటారు, అది ఇది కావాలి అంటారు. మనం బయట వాళ్ళకి కొనివ్వకుండా ఇంట్లోనే చక్కగా బెల్లం గారెలు అనేది చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక పావు పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే ఈవినింగ్ చక్కగా పప్పు అయితే నానిపోతుంది. దాన్ని చక్కగా కొంచెం కచ్చబచ్చగా రుబ్బుకోవాలి, మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. రుబ్బుకున్న తర్వాత రుబ్బు పక్కన తీసేసి దానిలో కొంచెం సాల్ట్ కలుపుకొని మనం వేడివేడి ఆయిల్లోకి గారెల్లో వేసేసుకోవడమే. ఫస్ట్ గారెల్లా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే బెల్లం గారెలు ఓన్లీ ఉప్పు మినపరుబ్బు ఉంటే సరిపోతుంది. ఆ మినపరుబ్బు కూడా కచ్చాబచ్చగా అయితేనే బాగుంటుంది. బెల్లం గారెలు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకో గిన్నెలో బెల్లం కరిగించుకొని, బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ తో వడగట్టుకోవాలి, లేదా అలానే ఉంచుకోవచ్చు. దానిలో ఇలాచి గాని మిరియాలు గాని వేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఈ సైడ్ బెల్లం గారెలు అయ్యాయి కదా, ఆ గారెలు దానిలో వేసి నానిన తర్వాత చక్కగా మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్